ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ అనే పదం ఆయనకు సరిగ్గా సూట్ అవుతుంది. ప్రచారం కోసం పాకుళ్లాడరు, పదవుల కోసం వెంటపడరు. ఇవే ఆయన్ను నేడు ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేరుస్తున్న పవన్ కళ్యాణ్ పదవిలోకి వచ్చి 100 రోజులు కావస్తుంది. అయితే మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు. దానిపై ప్రత్యర్థులు ట్రోలింగ్స్ కూడా చేశారు. మొన్నటి బుడమేరు వరదల్లో కూడా చంద్రబాబు వారం రోజుల పాటు అక్కడే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండి అధికారులతో చురుగ్గా పాల్గొన్నారు. అయితే లోకేష్ కూడా మంగళగిరిలో పర్యటించి వరద ప్రాంతాల బాధితుల్ని కలుసుకుని వారికి భరోసా ఇచ్చారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అసలు ఆయన ఎందుకు స్పందించలేదని అందరూ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. ఇక అందుకు సమాధానంగా పవన్ తనని ఇంకా జనం సినిమా సెలబ్రిటీగానే చూస్తున్నారని, అందుకే బాధితుల్ని పరామర్శించడానికి వెళితే పెద్ద ఎత్తున జనం తనని చూసేందుకు వస్తారని, అప్పుడు తొక్కిసలాట జరిగి ఏదైనా విపత్తు జరిగితే అందుకు తానే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనం గురించే ఆలోచిస్తారు కాబట్టి జనానికి ఇబ్బందులు కలిగించే పనులు చేయరని అభిమానులు తమ అభిమాన హీరోని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు న్యాయం చేయాలని భావించారు. ఇప్పటిదాకా పవన్ ఏమీ చేయడం లేదని నోళ్లు మూయించారు. గత నెల 23వ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకే రోజు 13,326 పంచాయతీల్లో ఒకరోజు గ్రామ సభలు నిర్వహించారు. అంతేకాదు ఆ ఒక్క రోజే 4,500 కోట్ల రూపాయల విలువైన ఉపాధి హామీ పనులకు సంబంధించిన తీర్మానాలు కూడా చేశారు. ఇది ఏకంగా ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది. ఇక ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం చూసి వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించి తమ రికార్డుల్లో పవన్ కళ్యాణ్ గ్రామ సభల నిర్వహణను నమోదు చేసింది. దీంతో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ స్పందించి పవన్ కళ్యాణ్ కు ప్రశంసా పత్రం, వరల్డ్ రికార్డ్ మెడల్ ను పవన్ కు అందజేశారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు ఈ శాఖను ఎంతో నమ్మకంగా అప్పగించిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఇక అవార్డుల కోసమో రికార్డుల కోసమో తాను ఈ పని చేయలేదని, ఇకపై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తన వంతు కర్తవ్యంగా సేవ చేస్తానని, గ్రామాల దేశ ప్రగతికి పట్టుబొమ్మలన్నారు పవన్ కళ్యాణ్.